చూడు నిలవేణి, నా మానం నన్ను వదిలేస్తుంటే నీకు ఈ పరిస్థితి రాదు. కానీ నువ్వు నా నిజాలు బయట పెట్టాలనుకున్నావు, నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు. అందుకే నీతో పాటు నా గురించి నువ్వు సంపాదించిన ఆధారాలన్నీ నేను నాశనం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నీ ప్రాణానికున్న సమయం ఎంతో తెలుసా? ఆ సిలిండర్లో ఉన్న గ్యాస్ ఆ క్యాండిల్ని చేరుకునేంత ఆ గ్యాస్ లీక్ అయ్యి హాల్ అంతా నిండిపోగానే క్యాండిల్ అంటుకుంటుంది. బూమ్ బూమ్ బూమ్. ఈ ఇంటితో పాటు నువ్వు, నా ల్యాప్టాప్ అన్నీ తగలబడిపోతాయి. ఇక ఎవడూ నన్ను పట్టుకోలేడు. నేరం చేసింది నువ్వు, శాంతిని చంపింది నువ్వు. కానీ నా భర్తకి శిక్ష పడాలా? లేకపోతే నేను శిక్ష అనుభవించాలా? ఆ రోజు శాంతి కూడా నువ్వు చేసిన తప్పే చేసింది. నా నిజాలన్నీ బయట పెట్టాలనుకుంది. నన్ను అందరి ముందు ఒక దోషిలా నిలబెట్టాలనుకుంది. అందుకే ఆ రోజు దాని గొంతు నుండి చంపి పారేశాను. మరి తారక్ సార్ శాంతిని చంపినట్టు ఆ వీడియో ఎలా వచ్చింది? ఈ కాలంలో కొంచెం తెలివితేటలు ఉంటే చాలు, ఏ టెక్నాలజీతో ఏదైనా చేయొచ్చు. నేను శాంతిని చంపినట్టున్న వీడియోలో నాకు బదులు తారక్ ఉండేలా వీడియో తయారు చేయించాను. దాంతో నీ భర్తని నువ్వే పోలీసులకు పట్టించినట్టయింది. మరి ఆ DNA రిపోర్ట్ ఎలా మారింది? ఈ కాలంలో కొంచెం తెలివితేటలుంటే చాలు, ఏ టెక్నాలజీతో ఏదైనా చేయొచ్చు. ఈ కాలంలో డబ్బుంటే చేయలేనిదేముంటుంది నీలవేణి? పైడి తల్లి సాయంతో ఆ DNA రిపోర్ట్స్ కూడా మార్చేసి ఆ నేరం తారకే చేసినట్టు ఒక బలమైన సాక్ష్యాధారం తయారు చేశాను. ఆ ఒక్క సాక్ష్యాధారం చాలు శాంతిని చంపింది తారకే అని పోలీసులు, కోర్టులు, చట్టం అన్నీ నమ్మడానికి. ఇవన్నీ నువ్వు అడగని ఎందుకు చెప్పానో తెలుసా? పాపం, ఇది ఎలా జరిగిందో తెలియక నువ్వు చచ్చిపోతే నీ ఆత్మ శాంతించకుండా మళ్ళీ నా చుట్టే తిరుగుతుంది కదా. నీ ఆత్మని అంత ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పాను. ఇక ప్రశాంతంగా చచ్చి పైలోకానికి పో.